ఒకళ్ళ దగ్గర ఒక ఆయన 100 రూపాయలు అప్పు తీసుకున్నాడు. 100 రూపాయలు బంగారు నాన్న నాకు బంగారు తీసుకున్నప్పుడు బాగానే ఉన్నది, కానీ తీసుకొని ఇంటికి పోయిన తర్వాత బుద్ధి మారింది. వాడికి కోట్ల రూపాయలు ఉన్నాయి, నేను 100 రూపాయలు ఎగ్గొడితే ఏమవుతుంది అని అనుకున్నాడు. ఇక ముద్దత అయిపోయిన తర్వాత మనిషిని పంపించిండు. ఏమయ్యా అసలు లేదు వడ్డీ లేదు, ఏంది నువ్వు అట్లా పోయినావు రాలేదు అన్నాడు. అంటే స్వామి ఏ ముహూర్తాన్ని ఇచ్చినావు కానీ నేను నిండా మునిగినా 1 రూపాయి లేదు పొమ్మన్నాడు. ఒరే నేను వడ్డీల వ్యాపారం చేసుకున్న వాడినిరా, నువ్వు ఎగ్గొట్టావని తెలిస్తే వాడు ఊళ్ళోళ్ళందరూ ఎగ్గొస్తే నేనేం కావాలా, దీని మధ్యలో ఏదైనా పరిష్కారం ఉండాలా అని అన్నాడు. స్వామి డబ్బులు తప్ప ఏ పరిష్కారం చెప్పినా సరే అని వాడు అన్నాడు. అంటే ఒరే 100 పచ్చిమిరపకాయలు అన్నదినో 100 కొరడా దెబ్బలు అన్నదినో